Hello everyone, welcome to Sankalp Study Success and June 2021 కరెంట్ అఫైర్స్లోని నెక్స్ట్ సెషన్ అండి లెక్చర్ 2. సో దీనిలో మరికొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ని చూద్దాము. నామినేషన్స్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ గురించి కానీ, ఎక్విజిషన్ అండ్ టెర్మినేషన్ ఆఫ్ సిటిజన్షిప్ ఏ విధంగా ఉంటుంది, ఓకేనా. సో సర్జెస్ ఇన్ ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్ వచ్చాయి. ఓకే, ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్. ఐ థింక్ దిస్ వన్ ఈజ్ ఆల్రెడీ ఐ డిస్కస్డ్. ఓకే, సో లెట్ us discuss one by one. See here, first topic is nomination of members for Rajya Sabha seat. So this is the first concept. After unsuccessful contest for seat in West Bengal Assembly, Swapna Das Gupta, not Swapna here, Swapan Das Gupta, who had resigned from his nominated membership of the Rajya Sabha to fight the elections on BJP ticket, was Tuesday re-nominated to the upper house. సో ఎవరైతే ఈ పర్సన్ స్వపన్ దాస్ గుప్తా ఎవరైతే ఉన్నారో రీసెంట్గా వెస్ట్ బెంగాల్ నుంచి ఇతను ఎంపీ అనమాట, రాజ్యసభ ఎంపీ. సో హీఈస్ అ నామినేటెడ్ మెంబర్షిప్లో ఉన్నారు. సో హీ రిజైన్డ్ ఫ్రమ్ దట్ పోస్ట్. అగైన్ హీ రీనామినేటెడ్ టు దట్ అప్పర్ హౌస్. అప్పర్ హౌస్ అంటే మనకి లోవర్ హౌస్ అంటే ఏంటంటారు, లోక్సభ అని అంటారు. అప్పర్ హౌస్ అంటే ఏంటంటారు, రాజ్యసభ అని అంటారు. ఓకేనా, పార్లమెంట్ ఎగ్జిస్టింగ్ దీస్ టూ పార్ట్స్, రైట్. సో రాజ్యసభలో మనకి 12 మెంబర్స్ నామినేటెడ్ మెంబర్స్ ఉంటారు. ఓకేనా, 12 మంది నామినేటెడ్ మెంబర్స్ ఉంటారనమాట. లిటరేచరు, సైన్స్, ఆర్ట్, సోషల్ సర్వీస్ రిలేటెడ్ ఎవరైనా ప్రముఖమైన వ్యక్తులు ఉంటే వాళ్ళని ఎంపీలుగా నియమిస్తారనమాట. సో ఇది మనకి పాలిటీలోని అదే కాన్స్టిట్యూషన్లోని ఆర్టికల్ 81A ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మేక్స్ provisions of the nomination of 12 members to the Rajya Sabha by the President of India in accordance with the provisions with Article 83. Okay, so as per Article 81A prakaramu, we have a nomination of 12 members. Those are appointed by whom? President. సో ఎవరెవరికి ఈ నామినేటెడ్ పర్సన్గా ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటామంటే కనుక ఎవరైతే హూ ఆర్ హ్యావింగ్ ద స్పెషల్ నాలెడ్జ్ ఆర్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సచ్ మ్యాటర్స్. ఏంటివి? లిటరేచర్, సైన్స్, ఆర్ట్ అండ్ కల్చర్ అండ్ సోషల్ సర్వీస్. యాజ్ పర్ 4th షెడ్యూల్, ఓకే, మనకి కాన్స్టిట్యూషన్లో మొత్తం 12 షెడ్యూల్స్ ఉన్నాయి. ఓకేనా, కాన్స్టిట్యూషన్లో మొత్తం ఏంటంటే 12 షెడ్యూల్స్ ఉన్నాయి. ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో 8 షెడ్యూల్స్ ఉన్నాయి. ఆ తర్వాత అమెండ్మెంట్స్ ద్వారా 9, 10, 11, 12ని యాడ్ చేయడం జరిగింది. సో ఈ 12వ షెడ్యూల్స్లోని 4వ షెడ్యూల్లోని టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆన్ 26 January 1950 ద రాజ్యసభ వాజ్ టు కన్సిస్టింగ్ ఆఫ్ 260 members of which 12 members were to be nominated by the president and the remaining 204 elected to the representing the states. సో మొత్తం మనకి రాజ్యసభ మెంబర్స్ గురించి ఎందులో ఉంటుంది? 4th షెడ్యూల్లో ఉంటుంది కదా. దట్ మీన్స్ వాట్? ఎలోకేషన్ ఆఫ్ ద సీట్స్ గురించి ఉంటుంది మనకి 4th షెడ్యూల్లోని. ఎలోకేషన్ ఆఫ్ సీట్స్ ఇన్ ద రాజ్యసభ టు ద స్టేట్స్ అండ్ ద యూనియన్స్ టెరిటరీస్. ఓకే, సో దట్ ఈస్ దేర్ ఇన్ ద 4th షెడ్యూల్స్. సో ఈ 4th షెడ్యూల్ ప్రకారము మనకి ఎంతమంది? రాజ్యసభ కన్సిస్టింగ్ ఆఫ్ 216 members. అవుట్ ఆఫ్ 216 members 12 మెంబర్స్ని తీసేస్తే నామినేట్ మెంబర్స్, రిమైనింగ్ 204 మెంబర్స్కి ఎలక్షన్స్ అనేవి జరుగుతాయి అన్నమాట. ఓకేనా, సో to present the strength, however it is 240 members of whom 233 ఆర్ ఇందులో 245 మంది ఉన్నారు కదా ప్రస్తుతం. సో ప్రెజెంట్ స్ట్రెంత్ 245. దిస్ ఈజ్ ద స్ట్రెంత్ ఆన్ ద 1950. ఓకే, ద ప్రెజెంట్ స్ట్రెంత్ ఈజ్ 245. రిమెంబర్ దిస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందులో 245 మందిలోని 12 మందిని తీసేస్తే రిమైనింగ్ 233 మంది ఆర్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్. ఓకేనా, రాజ్యసభ మెంబర్స్ ఆర్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ద స్టేట్స్. రిమెంబర్ దిస్, రాజ్యసభ ఎంపీస్ ఎవరైతే ఉన్నారో, ఇంకా ఎంపీ ఆఫ్ రాజ్యసభ అయితే కనుక దే ఆర్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద స్టేట్స్ అని అంటారు. ఓకేనా, సో 233 ఆర్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ద స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ అండ్ 12 ఆర్ ద నామినేటెడ్ బై ద ప్రెసిడెంట్. ఓకే, సో ఎప్పుడు కూడా రాజ్యసభ డిజల్యూషన్ ఉండదు. లోక్సభ డిజల్యూషన్ ఉంటుంది కానీ రాజ్యసభ ఈజ్ నాట్ సబ్జెక్ట్ టు డిజల్యూషన్. ఎప్పటికప్పుడు ఎవ్రీ సెకండ్ ఇయర్కి 1/3 మెంబర్స్, అంటే నిరంతరము ఈ సభ కంటిన్యూగా ఉంటుంది. ఎప్పుడు డిజల్యూషన్ ఉండదు. 1/3 మెంబర్స్ ఎప్పటికప్పుడు ఎవ్రీ సెకండ్ ఇయర్కి రిటైర్మెంట్ అవుతూ ఉంటారు. ఆ సీట్స్కే ఎలక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఓకేనా, నార్మల్గా ఎక్కడైనా సరే ఎవ్రీ 5 yearsకి ఒకసారి ఎలక్షన్స్ జరుగుతాయి కదా. సో 5 yearsకి ఆ సభ డిజల్యూషన్ అయిపోయి మళ్ళీ న్యూ గవర్నమెంట్ అనేది వస్తుంది. బట్ నాట్ ఇన్ ద కేస్ ఆఫ్ రాజ్యసభ. ఓకే, ఎలా జరుగుతుందంటే
ఎవ్రీ సెకండ్ ఇయర్కి 1/3 మెంబర్స్ అందులో రిటైర్మెంట్ అవుతారు. వాళ్ళకి ఆ పోస్ట్కి మాత్రమే, ఆ సీట్కి మాత్రమే అక్కడ ఎలక్షన్స్ జరుగుతాయి. ఓకే, ద 12 నామినేటెడ్ మెంబర్స్ ఆఫ్ ద రాజ్యసభ ఆర్ పర్సన్స్ హూ ఆర్ ఎమినెంట్ ఇన్ ద పర్టికులర్ ఫీల్డ్స్ దట్ ఆర్ కాల్డ్ కాంట్రిబ్యూటర్స్ ఇన్ ద పర్టికులర్ ఫీల్డ్. అదే సైన్స్, ఆర్ట్స్, కల్చర్, వీటికి సంబంధించి లిటరేచర్. ఓకే, సో ద నామినేటెడ్ మెంబర్స్ ఆర్ యూజువల్లీ అమాంగ్ ద పర్సన్స్ హ్యావింగ్ ద స్పెషల్ నాలెడ్జ్ ఇన్ వేర్ లిటరేచర్, సైన్స్, ఆర్ట్ అండ్ సోషల్ సర్వీస్. సో దిస్ ఈజ్ అబౌట్ రాజ్యసభ సీట్స్. ఓకేనా. 4th షెడ్యూల్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో చూసుకుంటే కనుక ఎలోకేషన్ ఆఫ్ ద సీట్స్ ఆర్ దేర్ ఇన్ విచ్ షెడ్యూల్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ అడిగారు. ఓకేనా. సో కాన్స్టిట్యూషన్లో మనకు ఉన్నటువంటి 12 షెడ్యూల్లో 4వ షెడ్యూల్లోని ఎలోకేషన్ ఆఫ్ సీట్స్ గురించి ఉందన్నమాట. అంటే స్టేట్స్కి ఎంత ఎలోకేషను, యూనియన్ టెరిటరీస్కి ఎలోకేషన్ ఎంత అని చెప్పేసి 4th షెడ్యూల్లో ఉంది. అండ్ ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ అక్విజిషన్ అండ్ టెర్మినేషన్ ఆఫ్ సిటిజన్షిప్. సో మీకు ప్రీవియస్ క్లాస్లో నేను మీకు చెప్పాను అక్విజిషన్, సిటిజన్షిప్ని ఎక్వైర్ చేసుకోవచ్చు అండ్ ఎలానే టెర్మినేషన్ చేయాలి అని చెప్పేసి సిటిజన్షిప్ యాక్ట్ 1955లో ఉంది అని. సో యాక్చువల్గా మనకి కాన్స్టిట్యూషన్ ఉంది కదా, సో కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 5 నుంచి ఓకే ఆర్టికల్ 5 to 11 ఇన్ పార్ట్ 2. ఓకేనా. పార్ట్ 2లో అంటే కాన్స్టిట్యూషన్లో 2వ భాగంలో ఆర్టికల్ 5 నుంచి 11 వరకు దేని గురించి ఉంటుంది, సిటిజన్షిప్ గురించి ఉంటుంది. ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ యాజ్ ఎ ప్రొవిజన్స్ ఆఫ్ సిటిజన్షిప్. ఓకేనా. సిటిజన్షిప్ గురించి మనకి ఎక్కడ ఉంటుంది, కాన్స్టిట్యూషన్లోని ఆర్టికల్ 5 to 11 పార్ట్ 2లో ఉంటుంది. ఓకే, బట్ ఎక్విజిషన్ అండ్ లాస్ ఆఫ్ సిటిజన్షిప్ ఇన్ ఇండియా ఈజ్ దేర్ రూల్స్ అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ దిస్ ఎక్విజిషన్ అండ్ టెర్మినేషన్ ఆస్ దేర్ ఇన్ సిటిజన్షిప్ యాక్ట్ 1955. పార్ట్ 1లో మనకి వచ్చేసి పార్ట్ 1లో యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ గురించి ఉంటుంది. యూనియన్ ఆఫ్ స్టేట్స్, పార్లమెంట్ పవర్స్ ఏంటి అవన్నీ ఉంటాయి అనమాట పార్ట్ 1లోని. పార్ట్ 2లో మనకి సిటిజన్షిప్ గురించి ఉంటుంది. అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే యాజ్ పర్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ప్రకారము ఓకే ఇట్ ఓన్లీ ఐడెంటిఫైస్ ద పర్సన్స్ హూ బికెమ్ ద సిటిజన్ ఆఫ్ ఇండియా. ఓకే, ఇట్ డస్ నాట్ డీల్ విత్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ఎక్విజిషన్ అండ్ లాస్ ఆఫ్ అదే లాస్ ఆఫ్ సిటిజన్షిప్ గురించి డీల్ చేయదు. మనకి కాన్స్టిట్యూషన్లో ఓన్లీ ఐడెంటిఫైనే చేస్తారనమాట, సిటిజన్స్ ఎవరు అని చెప్పి ఐడెంటిఫై మాత్రమే చేస్తారు. ఓకేనా. ఎక్విజిషన్ గురించి, టెర్మినేషన్ గురించి కాన్స్టిట్యూషన్లో లేదు. సో కాబట్టి ఈ వీటికి ఒక ప్రొవిజన్స్ని ఎక్కడ తీసుకురావడం జరిగింది అంటే సిటిజన్షిప్ యాక్ట్ 1955లో తీసుకురావడం జరిగింది. సో వాట్ ఈస్ ద ఎక్విజిషన్ అంటే దేర్ ఆర్ 4 ways in which Indian citizenship can acquire, that is by birth, by descent, by registration or by naturalization. Okay, so through these 4, what is this ma? By birth, by descent, by registration, by naturalization. Okay, so these are the provisions are listed under the Citizenship Act 1955. So మీకు రీసెంట్గా నేను ప్రీవియస్ క్లాసెస్ చెప్పినప్పుడు సిటిజన్షిప్ ఈ 1955ని అమెండ్మెంట్ చేద్దాం అనుకుంటున్నారు, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019, దట్ ఈస్ ఆ అమెండ్మెంట్ ఏంటి అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. రైట్. సో బై బర్త్ ద్వారా ఎలా ఎక్వైర్ చేసుకుంటారు అనేది డిస్కస్ చేస్తాను ఇప్పుడు. ఎవ్రీ పర్సన్ బోర్న్ ఇన్ ఇండియా ఆన్ ఆర్ ఆఫ్టర్ 26 January 26, 1950 తర్వాత పుట్టుంటే, దట్ టు బిఫోర్ 1987. ఓకేనా. డేట్స్ ఆర్ ఇంపార్టెంట్ ఇక్కడ. బై బర్త్ ద్వారా ఎవరైనా ఇండియన్ సిటిజన్షిప్ని ఎలా తీసుకుంటారు అంటే కనుక యాజ్ పర్ సిటిజన్షిప్ యాక్ట్ 1955 ప్రకారము ఓకే 1950 January 26 తర్వాత బిఫోర్ 1987 July 7th లోపు ఇన్ కేస్ పుట్టి ఉంటే మన దేశంలోని ఈజ్ అన్ ఇండియన్ సిటిజన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద నేషనాలిటీ ఆఫ్ హిస్ హర్ పేరెంట్స్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉన్నాం అనుకోండి, you are born in 1986. ఓకే, irrespective of your parents nationality అంటే మీ పేరెంట్స్ ఎదర్ ఇట్ ఈస్ పాకిస్తాన్ ఆర్ బంగ్లాదేశ్ ఆర్ ఎనీథింగ్ అవ్వచ్చు. ఓకేనా. బట్ మీరు కనుక 1950 తర్వాత ఇన్ బిట్వీన్ 1987లో పుట్టి ఉంటే కనుక యూ ఆర్ ద సిటిజన్ ఆఫ్ ఇండియా. అండ్ నెక్స్ట్ వన్, ఎవ్రీ పర్సన్ బోర్న్ ఇన్ ఇండియా బిట్వీన్ 1987 అండ్ 2004లో పుట్టిన వాళ్ళైతే, అంటే చూడండి దిస్ ఈజ్ ద ఫస్ట్ కండిషన్, ఇది ఫస్ట్ కండిషన్. మనకి సెకండ్ కండిషన్ ఏంటి, 1987 నుంచి 2004 మధ్యలో పుట్టి ఉంటే సిటిజన్ ఆఫ్ ఇండియా గివ్ ఎయిదర్ ఆఫ్ హిస్ ఆర్ హెర్ పేరెంట్స్ ఈజ్ ఎ సిటిజన్ ఆఫ్ ద కంట్రీ అట్ ద టైమ్ ఆఫ్ హిస్ ఆర్ హెర్ బర్త్. ఇక్కడ ఈ ఫస్ట్ కేసులోని వాళ్ళ యొక్క పేరెంట్స్, తను ఎవరైతే పుట్టారో ఆ పుట్టిన పేరెంట్స్ ఇండియన్ నేషనాలిటీ అవసరం లేదు. బట్ ఈ కండిషన్లో ఏంటి, నేషనాలిటీ అవసరం అనమాట. హీస్
or her parents a citizens of the country అయి ఉండాలి at the time of the birth. Okay, and next one, every person born in India after 2004 as a citizen of the country, given both his or her parents are Indians, okay, both our parents are Indians or at least one parent is a citizen, ఓకే, ఖచ్చితంగా మదర్ అండ్ ఫాదర్లో ఎవరో ఒకరు ఖచ్చితంగా ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి, అండ్ ద అదర్ ఈజ్ నాట్ అన్ ఇల్లీగల్ మైగ్రెంట్. ఓకే, దిస్ వన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ మూడు స్టెప్స్లోని, ఈ 3 స్టేజెస్లోని యూ కెన్ టేక్ ద బై బర్త్ ద్వారా మనము ఇండియన్ సిటిజన్షిప్ని తీసుకోవచ్చు. సో దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సిటిజన్షిప్ కాన్సెప్ట్లోని. సో ఇది పాలిటరీ కాన్సెప్ట్ కూడాను, నాట్ ఓన్లీ కరెంట్ అఫైర్. ఓకే, సో రీడ్ కేర్ఫుల్లీ ఈచ్ అండ్ ఎవ్రీ లైన్. ఫస్ట్ లైన్లో పేరెంట్స్ నేషనాలిటీ అవసరం లేదు, సెకండ్ లైన్లో పేరెంట్స్ నేషనాలిటీ కావాలి, కంట్రీ సిటిజన్షిప్ ఉండాలి, థర్డ్ లైన్లోని పేరెంట్ ఇద్దరూ ఇండియన్స్ అయి ఉండాలి, లేదా ఒకరు ఇండియన్ అయి ఉండి ఇంకొకరు ఇల్లీగల్ మైగ్రెంట్ అయి ఉండకూడదు ఎట్ ద టైమ్ ఆఫ్ ద బర్త్. ఓకే, నెక్స్ట్ సిటిజన్షిప్, ఎక్విజిషన్ ఆఫ్ సిటిజన్షిప్ని మనం బై రిజిస్ట్రేషన్ ద్వారా కూడా చేసుకోవచ్చు. సో బై రిజిస్ట్రేషన్ ద్వారా ఎలా మనం సిటిజన్షిప్ని చేసుకుంటామంటే, సిటిజన్షిప్ కెన్ ఆల్సో బి ఎక్వైర్డ్ బై రిజిస్ట్రేషన్. సమ్ ఆఫ్ ద మ్యాండటరీ రూల్స్ ఆర్ దేర్. వాట్ ఆర్ ద రూల్స్ ఇక్కడ అంటే కనుక, ఎవరైతే ఇండియన్ ఆరిజిన్ ఉన్నారో హూ హ్యాస్ బీన్ రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫర్ 7 years బిఫోర్ అప్లయింగ్ ఫర్ రిజిస్ట్రేషన్. సో రిజిస్ట్రేషన్కి అప్లై చేసుకునే ముందు మనం 7 yearsగా ఇండియాలో ఉండాలన్నమాట. అండ్ ఏ పర్సన్ ఇండియన్ ఆరిజిన్, సీ హియర్ ఇండియన్ ఆరిజిన్ అనేది వర్డ్ వెరీ ఇంపార్టెంట్. ఏ పర్సన్ ఇండియన్ ఆరిజిన్ హూ ఆర్ అప్లయింగ్ ఫర్ రిజిస్ట్రేషన్, దే షుడ్ బీ రిసైడెడ్ బిఫోర్ 7 years. ఏ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ హూ ఈజ్ రెసిడెంట్ ఆఫ్ ఎనీ కంట్రీ అవుట్ సైడ్ అన్డివైడెడ్ ఇండియా. అంటే ఏంటి అన్డివైడ్ ఇండియా? అన్డివైడ్ ఇండియా అంటే ఏంటి? 1947కి ఇండియా పాకిస్తాన్ విడిపోయింది. సో అన్డివైడ్ ఇండియా అంటే 1947 బిఫోర్ ఎవరైతే ఉన్నారో ఇండియన్ ఆరిజిన్ అయి ఉంటే, దెన్ హూ ఈజ్ రెసిడెంట్ ఆఫ్ ఎనీ కంట్రీ అవుట్ సైడ్ అన్డివైడెడ్ ఇండియా ఆల్సో రిజిస్టర్ చేసుకోవచ్చు. అండ్ ఏ పర్సన్ హూ ఈజ్ మ్యారీడ్ టు ఇండియన్ సిటిజన్ అండ్ ఈజ్ ఆర్డినరీ రెసిడెంట్ ఫర్ 7 years బిఫోర్ అప్లయింగ్ ఫర్ రిజిస్ట్రేషన్. ఓకేనా, సో మన ఇండియన్ ఆరిజిన్ వ్యక్తులను ఎవరైనా పెళ్లి చేసుకుంటే కనుక దే విల్ ఆల్సో గెట్ ద అంటే త్రూ రిజిస్ట్రేషన్ ద్వారా వాళ్ళు కూడా సిటిజన్షిప్ అనేది వస్తుంది. బట్ వాళ్ళు ఖచ్చితంగా 7 years మళ్ళీ ఇండియాలో ఉండాలి. అండ్ మైనర్ చైల్డ్ ఆఫ్ పర్సన్స్ హూ ఆర్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా త్రూ రిజిస్ట్రేషన్స్ వస్తారనమాట. సో ఆల్రెడీ 2 persons ఆర్ ఆల్రెడీ సిటిజన్స్ ఆఫ్ ఇండియా వీళ్ళిద్దరు. సో వీళ్ళకి ఇప్పుడు కొత్తగా పిల్లలు పుట్టారనుకోండి, 2021లో పుట్టారనుకోండి, రైట్, రీసెంట్గా. సో వీళ్ళేటి త్రూ రిజిస్ట్రేషన్ ద్వారా చేసుకోవచ్చు. సో మైనర్ చైల్డ్ ఆఫ్ పర్సన్స్ హూ ఆర్ సిటిజన్స్ ఆఫ్ ఆల్రెడీ సిటిజన్స్ ఆఫ్ ఇండియా, దీస్ 2 are. అదేవిధంగా బై డిసెంట్, బై న్యాచురలైజేషన్ ఉంది. సో బై డిసెంట్ అంటే ఇక్కడ ఏంటంటే కనుక అ పర్సన్ బోర్న్ అవుట్ సైడ్ ఇండియా, అంటే ఎక్కడ పుట్టారు? అవుట్ సైడ్ ఇండియా పుట్టారు. ఆన్ ఆర్ ఆఫ్టర్ January 6, 1950. On or after January 26, 1950 is a citizen of India by descent of his or her father was citizen of India by birth. So 1950 తర్వాత మీ ఫాదర్, ఓకేనా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు వేరే దేశంలో పుట్టారు, ఓకే, యు ఆర్ నాట్ బోర్న్ ఇన్ ఇండియా బట్ యువర్ ఫాదర్ బోర్న్ ఇన్ ఇండియా ఆఫ్టర్ 1950 ఇన్ ఇండియా. ఓకే, సో యువర్ ఫాదర్ ఆర్ మదర్ ఆర్ ది సిటిజన్ ఆఫ్ ఇండియా ఇక్కడ అనమాట. యువర్ ఫాదర్ ఆర్ మదర్ ఆర్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాలామంది యూఎస్ వెళ్ళిపోతున్నారు కదండి, యూఎస్లో అక్కడ పిల్లల్ని కంటున్నారు. సో మన ఇండియన్ ఆరిజిన్ ఉన్నటువంటి ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో అక్కడ పుట్టిన పిల్లలు, సో అక్కడ పుట్టారు కదా, ఇండియాలో పుట్టలేదు కదా, సో బై డీసెంట్ ద్వారా వాళ్ళకి ఇండియన్ సిటిజన్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఏ పర్సన్ బోర్న్ అవుట్ సైడ్ ఇండియా ఆన్ ఆర్ ఆఫ్టర్ December 10, 1992 బట్ బిఫోర్ December 2004, అందులో ఏ ఒక్క పేరెంట్ అయినా ఎయిదర్ ఆఫ్ హిస్ హెర్ పేరెంట్ వాజ్ సిటిజన్ ఆఫ్ ఇండియా బై బర్త్. ఇక్కడ చూడండి, బై బర్త్ వాళ్ళు సిటిజన్ ఆఫ్ ఇండియా ఉండాలి. ఓకే, ఎయిదర్ ఆఫ్ పేరెంట్. And the next one, if a person born outside India or after 3rd December 2004, so first case 1950 after, second case 1992 2004, third case 2004 తర్వాత కనుక పుట్టి ఉంటే outside the India, they can acquire the citizenship. His or her parents have to declare that the minor does not hold a passport of another country and his or her birth registered at an Indian consulate with 1 year of birth. ఓకేనా, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ న్యూ కపుల్ మ్యారేజ్ చేసుకొని యూఎస్ వెళ్ళారనుకోండి, ఓకేనా, ఆఫ్టర్ 2 years, సో వీళ్ళకి 2005లో పెళ్ళయింది, ఓకేనా, సో 2007లో ఒక పాప బాబా పుట్టారనుకోండి, ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాప పుట్టింది యూఎస్లోని.
సో అవుట్ సైడ్ ఇండియాలోనే ఈ పాప పుట్టింది కదా. సో ఇన్ కేస్ ఈ పాపకి ఇండియన్ సిటిజన్షిప్ కావాలి అంటే కనుక ఈ మైనర్ చిల్డ్రన్ యొక్క పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిక్లరేషన్ చేయాలి. ఏంటంటే ఈ పాపకి అదర్ కంట్రీ అంటే యూఎస్ కంట్రీ యొక్క పాస్పోర్ట్ లేదు, డస్ నాట్ హోల్డ్ ద పాస్పోర్ట్ ఆఫ్ ఎనదర్ కంట్రీ, అండ్ ఆల్సో తన యొక్క రిజిస్ట్రేషన్ విత్ ఇన్ 1 yearలో ఇండియాలో చేసుకోవాలి. ఇప్పుడు నార్మల్గా ఎవరు పిల్లలు పుట్టినా వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు కదా, సో ఆ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో ఈ విధంగా బై డిసెంట్లో ఏంటంటే కనుక దే ఆర్ నాట్ బోర్న్ ఇన్ ఇండియా, ఓకేనా, దే ఆర్ బోర్న్ అవుట్ సైడ్ ఇండియా, దే కెన్ ఆల్సో గెట్ ద రిజిస్ట్రేషన్ ఆఫ్ దే కెన్ ఆల్సో గెట్ ద సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా. ఓకే, నెక్స్ట్ వన్ న్యాచురలైజేషన్. న్యాచురలైజేషన్ ద్వారా ఎలాగంటే సిటిజన్షిప్ని తీసుకోవచ్చు మనం. ఏ పర్సన్ కెన్ ఎక్వైర్ ద సిటిజన్షిప్ బై న్యాచురలైజేషన్ ఇఫ్ హీ ఆర్ షీ ఈజ్ ఒరిజినలీ రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫర్ 12 years, ఓకేనా, త్రూ అవుట్ ద 12 months ప్రెసీడింగ్ ద డేట్ ఆఫ్ అప్లికేషన్. సో మనం డేట్ ఆఫ్ అప్లికేషన్ చేసినప్పుడు బిఫోర్ 12 months ఖచ్చితంగా ఉండాలి. బట్ ఇఫ్ యూ వాంట్ ఎక్వైర్ ద సిటిజన్షిప్ ఆఫ్ న్యాచురలైజేషన్ త్రూ న్యాచురలైజేషన్ ద్వారా అవ్వాలంటే కనుక ఖచ్చితంగా యూ ఆర్ రెసిడెంట్ ఆఫ్ ఇండియా 12 years. Okay, so throughout 12 months preceding the date of application and 11 years in the aggregate, and fulfill all qualifications ఏవైతే ఉన్నాయో in the third schedule లోని of the citizenship act లో థర్డ్ schedule కొన్ని నార్మ్స్ ఉన్నాయి, క్వాలిఫికేషన్స్ అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేయాలి. అండ్ యూ షుడ్ బి మస్ట్ రెసిడెంట్ ఇన్ 12 years, అండ్ అప్లికేషన్ చేసుకునే ముందు 12 months ఖచ్చితంగా ఉండాలి. అండ్ ద యాక్ట్ డస్ నాట్ ప్రొవైడ్ ఫర్ డ్యూయల్ సిటిజన్షిప్ ఆర్ డ్యూయల్ నేషనాలిటీ, అంటే ఇక్కడ ఇండియాలో మళ్ళీ సిటిజన్షిప్ తీసుకొని మళ్ళీ యూఎస్ సిటిజన్షిప్ తీసుకుంటాను, ఓకేనా, లేదా ఆస్ట్రేలియా సిటిజన్షిప్ తీసుకుంటాను అంటే కనుక ప్రొవైడ్ చేయదు. ద యాక్ట్ డస్ నాట్ ప్రొవైడ్ డ్యూయల్ సిటిజన్షిప్ ఆర్ డ్యూయల్ నేషనాలిటీ. ఇట్ ఓన్లీ అలౌస్ ద సిటిజన్షిప్ ఎ పర్సన్ లిస్టెడ్ అండర్ ద ప్రొవిజన్స్ అబోవ్, దట్ ఈస్ బై బర్త్, బై డిసెంట్, బై రిజిస్ట్రేషన్ ఆర్ బై న్యాచురలైజేషన్, ఓకేనా. సో సిటిజన్షిప్ యాక్ట్లో మనకి ఎక్విజిషన్ ఏ విధంగా తీసుకుంటాము అంటే సిటిజన్షిప్ యొక్క ఎక్విజిషన్ ఏ విధంగా ఉంటుంది, టెర్మినేషన్ ఏ విధంగా ఉంటుంది అని ఉంటుంది. రిమెంబర్ దిస్, కాన్స్టిట్యూషన్లోని ఎక్విజిషన్ గురించి టెర్మినేషన్ గురించి లేదు. ఓకే, కేవలం ఐడెంటిఫై మాత్రమే చేస్తుంది, హూ ఆర్ ద సిటిజన్స్ అని ఐడెంటిఫై మాత్రమే చేస్తారు. ఓకే, సో ఈ యాక్ట్ ద్వారా మనకేంటంటే కనుక సిటిజన్షిప్ యాక్ట్ 1955 ద్వారా ఈ ప్రొవిజన్స్ అయితే మనకున్నాయి. సో టెర్మినేషన్ ఎలాగంటే కనుక వాలంటరీ రెనౌన్సియేషన్, బై టెర్మినేషన్, బై డిప్రైవేషన్, ఇలా 3 కండిషన్స్ ఉన్నాయన్నమాట. సో వీటిని నేను మళ్ళీ మీకు పాలిటీలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, డోంట్ వరీ. సో దీస్ ఆర్ ద 3 కండిషన్స్ టెర్మినేషన్ గురించి. నార్మల్గా సింపుల్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఆల్రెడీ ఇండియన్ సిటిజన్, బట్ మీరు ఆస్ట్రేలియా వెళ్ళిపోయారు. ఆస్ట్రేలియా వెళ్ళి ఒక 15 years 20 years అయింది. సో మీకు అక్కడ గ్రీన్ కార్డ్ వచ్చేసింది. సో మీరు ఆస్ట్రేలియా సిటిజన్షిప్ తీసుకున్నారు. సో ఇక్కడ ఇండియన్ సిటిజన్షిప్ క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే యూ గాట్ ద ఆస్ట్రేలియా సిటిజన్షిప్, నౌ యూ ఆర్ ద సిటిజన్ ఆఫ్ ఆస్ట్రేలియా. ఓకే, సో మీకు ఇండియాలో ఉన్న సిటిజన్షిప్ క్యాన్సిల్ అయిపోతుంది. సో దట్ ఈస్ ద టెర్మినేషన్ ఆఫ్ సిటిజన్షిప్ అనమాట. ఓకే, అలా మనకి 3 types ఉన్నాయి. వాలంటరీగా మనం వదులుకోవచ్చు, బై టెర్మినేషన్, బై డిప్రైవేషన్. ఓకే, సో దిస్ ఈస్ ద ఎక్విజిషన్ అండ్ టెర్మినేషన్ ఆఫ్ ఇండియన్ సిటిజన్షిప్. అండ్ ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ ఆర్టీఎస్ఓ. ఆర్టీఎస్ఓ మీన్స్ ఇక్కడ అంటే రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్. ఓకేనా, రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ బికమ్స్ ద ఫస్ట్ ఇన్స్టిట్యూషన్ టు బి డిక్లేర్డ్ యాజ్ ఏ ఎస్డిఓ అండర్ వన్ నేషన్ వన్ స్టాండర్డ్ మిషన్. సో ఇక్కడ ఏంటి గవర్నమెంట్ స్కీమ్ వచ్చింది మనకి, వన్ నేషన్ వన్ స్టాండర్డ్ మిషన్. ఓకేనా, ONOS. నార్మల్గా వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ స్కీమ్ ఉంది. ఓకే, అదేవిధంగా ఇదేంటి, వన్ నేషన్ వన్ స్టాండర్డ్ మిషన్. సో ఈ వన్ నేషన్ వన్ స్టాండర్డ్ మిషన్ అండర్లో ఏ ఇన్స్టిట్యూట్ ఫస్ట్ డిక్లేర్ చేసిందంటే యాజ్ ఎస్టీఓగా, దట్ ఈజ్ RDSO, దట్ ఈజ్ రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ యొక్క సంస్థ ఇది. రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఇన్స్టిట్యూట్ టు బి డిక్లేర్డ్ SDO, దట్ మీన్స్ వాట్, స్టాండర్డ్ డెవలపింగ్ ఆర్గనైజేషన్. స్టాండర్డ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్గా ఇది డిక్లేర్ చేశారనమాట. అండర్ విచ్ స్కీమ్, వన్ నేషన్ వన్ స్టాండర్డ్ మిషన్. సో వాట్ ఈస్ దిస్ వన్ నేషన్ వన్ స్టాండర్డ్ మిషన్ అంటే, ఇట్ ఈస్ ఎ స్కీమ్ విచ్ ప్రొవైడ్స్ ఫర్ రికగ్నైజేషన్ ఆఫ్ SDO. SDO అంటే ఇది స్టాండర్డ్ డెవలపింగ్ ఆర్గనైజేషన్స్. సో ఇక్కడ చదవండి, ఇది స్టాండర్డ్ డెవలపింగ్ ఆర్గనైజేషన్స్. ఓకేనా, స్టాండర్డ్ డెవలపింగ్ ఆర్గనైజేషన్స్ని రికగ్నైజ్ అంటే ప్రొవైడ్ చేస్తుంది అనమాట, రికగ్నైజేషన్ ప్రొవైడ్ చేస్తుంది. ఈ వన్ నేషన్ వన్ స్టాండర్డ్ మిషన్ కింద స్టాండర్డ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్స్ ఏవి ఉన్నాయో వాటిని రికగ్నైజ్ చేస్తారు. ఓకే, సో ఇట్ ఈస్ ద ఇనిషియేటివ్ ఆఫ్ BIS. సో యు నో దిస్ BIS, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వాళ్ళు ఈ ఇనిషియేటివ్ తీసుకొచ్చారు. రైట్,
very very important. One nation one standard mission was initiative of whom? Bureau of Indian Standards. Okay, what is the main objective of this scheme అంటే రికగ్నైజేషన్ ఆఫ్ SDO. ఓకే, సో ఇది మీకు చెప్పాను. మీకు ఏ లైన్ మీద మనకు వచ్చింది? వీ హ్యావ్ వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ ఇన్ ఆర్డర్ టు ఎన్ష్యూర్ ద క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్స్ ఇన్ ఇండియా. ఓకే, ఇట్ ఈజ్ ఎన్విసైజ్డ్ ఆన్ ద లైన్ ఆఫ్ వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ ఇన్ ఇప్పుడు మనకి వన్ నేషన్ వన్ స్టాండర్డ్ అంటే ఏంటంటే కనుక క్వాలిటీ ప్రొడక్ట్ని ప్రొవైడ్ చేయడం కోసం ఈ వన్ నేషన్ వన్ స్టాండ్ వచ్చింది. వన్ నేషన్ వన్ స్టాండ్ ఫర్ ప్రొవైడింగ్ టు ప్రొవైడ్ ద ఇన్ష్యూర్ క్వాలిటీ ప్రొడక్ట్స్ ఇన్ ఇండియా. ఓకే, వాట్ ఈస్ ద మెయిన్ యూజ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ ప్రొడక్ట్ అంటే, సో నార్మలీ టెక్నాలజీ అభివృద్ధి చెందుతుంది. ఓకేనా, ఫాస్టర్ ట్రాన్సాక్షన్ జరుగుతాయి. ఇట్ ఎయిమ్స్ టు మేక్ ఇండియా ద లీడర్ ఇన్ సెట్టింగ్ ద గ్లోబల్ బెంచ్ మార్క్ ఇన్ ద సెట్టింగ్ ద స్టాండర్డ్స్. అంటే స్టాండర్డ్స్, హై స్టాండర్డ్స్ ఉన్న ప్రొడక్ట్స్ని మనం రిలీజ్ చేయడం కోసం ఈ వన్ నేషన్ వన్ స్టాండర్డ్ అనే స్కీమ్ అనేది తీసుకొచ్చారనమాట BIS వాళ్ళు. ఓకేనా, అంటే హైలీ క్వాలిఫైడ్ స్టాండర్డ్ ప్రొడక్ట్స్ని రిలీజ్ చేయడం కోసం. సో గ్లోబల్ లెవెల్లోనే, సో ఈ ఆల్రెడీ మన గ్లోబలైజేషన్ వచ్చేసింది కదా, సో గ్లోబల్ లెవెల్లో మన ప్రొడక్ట్స్కి ఒక బెంచ్ మార్క్ తీసుకురావడం కోసం ఈ స్కీమ్ని లాంచ్ చేశారనమాట. రైట్, ఇట్ విల్ ఎనేబుల్ ద కవర్జెన్స్ ఆఫ్ ఆల్ స్టాండర్డ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇన్ ద కంట్రీ రిజల్టింగ్ ఇన్ వన్ నేషన్ స్టాండర్డ్ ఫర్ వన్ సబ్జెక్ట్. One nation standard for one subject. So here the BIS is what? Bureau of Indian Standards. It is the national standard body of India that is established under BIS Act 2016. So Bureau of Indian Standards 2016 యాక్ట్ కింద మనకి ఈ నేషనల్ స్టాండర్డ్ బాడీ అనేది ఏర్పాటైంది. ఓకే, త్రూ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ 1987. It came into existing through Act of Parliament 1987. Okay, but it is a national standard body of India that was established under this act. Okay, so it is established for harmonious development of the activities of the standardization and marketing and quality certification of the goods. So ఇప్పుడు ఏదైనా ఒక గుడ్ ప్రొడ్యూస్ చేసినప్పుడు BIS నుంచి, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నుంచి యూనిట్ టు గెట్ ద సర్టిఫికేషన్. ఓకేనా, ఎస్ నేను క్వాలిటీ ప్రొడక్ట్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నాను. ఓకేనా, ఎలాంటి కెమికల్స్ని యూజ్ చేయడం లేదు, ఎలాంటి దట్ మీన్స్ అంటే ఏంటంటే ఫాల్ట్ థింగ్ ఏది లేదు అని చెప్పేసి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నుంచి మీరు సర్టిఫికేట్ తీసుకురావాలి. సో ఇదేంటి ప్రొవైడ్ చేస్తుందంటే క్వాలిఫికేషన్ సర్టిఫికేషన్స్ని ప్రొవైడ్ చేస్తుంది గూడ్స్కి. సో దట్ ఈస్ అబౌట్ BIS. సో BIS ఏంటి మనకి ఇనిషియేటివ్ తీసుకుందంటే కనుక వన్ నేషన్ వన్ స్టాండర్డ్. ఓకేనా, దట్ మీన్స్ వాట్ ఇక్కడ ఇది ఏ లైన్ మీద వచ్చింది మనకి? వన్ నేషన్ వన్ రేషన్ కార్డు లైన్ మీద వచ్చింది. ఓకేనా, సో నెక్స్ట్ టాపిక్ ఈజ్ వాట్? సర్జ్ ఇన్ FDI ఇన్ఫ్లోస్. So surge in FDI. FDI means what? Foreign direct investments. So it is a good sign. Surge in the FDI inflows, foreign direct investments యొక్క ఇన్వెస్ట్మెంట్స్ అనేవి పెరిగాయని చెప్తున్నారు. సో రీసెంట్లీ ద Ministry of Commerce and Industry has announced that in a pandemic ravaged year, India managed to rack in the highest ever foreign direct investments during the financial year 2020-21. చూడండి, నిన్న మొన్న జీడిపి ఫాల్ అయింది అన్నారు. ఓకేనా, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఫాల్ అయింది, దట్ -7.3% అని చెప్పుకున్నాం. ఓకేనా, సో నెక్స్ట్ డే ఏంటి, మళ్ళీ FDI ఇన్ఫ్లోస్ అనేవి బాగానే ఉన్నాయి, హైయెస్ట్ ఎవర్ రేట్ ఉంది అని చెప్తున్నారు. యు సీ హౌ ద టర్మ్స్ ఆర్ చేంజ్డ్, రైట్? So highest ever foreign direct investments during the financial year 2020-21, that is at $81.72 billion ఉంది అని. Okay, so what is the biggest country investor in India అంటే that is none other than Singapore. Okay, Singapore was the biggest investor in India last fiscal year, accounting for 29% foreign direct investments మనకి సింగపూర్ నుంచి వచ్చాయి. And then followed by United States, okay, and then Mauritius. Okay, now the first country is Singapore, then USA, then Mauritius. సో ఈ మూడు దేశాల నుంచి మనకి ఎక్కువ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి వచ్చాయి. అండ్ ద US and UK రిపోర్టెడ్ 227% and 44% year-on-year increase in FDI in India during financial year. సో దీస్ ఆర్ ఆల్ నాట్ ఇంపార్టెంట్, బట్ ఇక్కడ ఏంటి ఇంపార్టెంట్ అంటే భారతదేశంలోని ప్రస్తుతం 28 రాష్ట్రాలు ఉన్నాయి. ఏ రాష్ట్రంలోని ఎక్కువ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువగా వచ్చాయంటే కనుక దట్ ఈస్ అమాంగ్ ద స్టేట్ గుజరాత్ రిసీవ్డ్ ద హైయెస్ట్ FDI at 37% ఆఫ్ ద టోటల్ ఈక్విటీ ఇన్ఫ్లోస్, రైట్? సో ఇన్ని రాష్ట్రాల్లోని ఏ రాష్ట్రంలో ఎక్కువ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువగా ఎక్కడ వచ్చాయంటే కనుక గుజరాత్ రాష్ట్రంలోని. సో ఈ
ఈ టాపిక్లోని పర్టికులర్ టాపిక్లోని ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి బాగానే ఉప్పొంగాయి. సర్జ్ ఇక్కడ మీన్స్ ఏంటంటే కనుక ఒకేసారి ఎక్కువగా వచ్చాయన్నమాట. సో దట్ ఇక్కడ ఏంటంటే కనుక ఏ దేశాల నుంచి మనకి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువగా ఉంది అంటే దట్ ఈస్ కాల్డ్ సింగపూర్, యుఎస్ అండ్ మారిషస్. ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే కనుక గుజరాత్ రిసీవ్డ్ ద హైయెస్ట్ ఎఫ్డిఐస్. ఓకేనా. అవుట్ ఆఫ్ టాప్ 10 countries, Saudi Arabia was the top investor in terms of percentage increasing during the financial year 21. And the next first is Gujarat and then Maharashtra and Karnataka at the second and third highest flow at 27% and 13%. So computer software and hardware segment received the most FDIs. So foreign direct investments దేనిలో ఎక్కువగా వస్తున్నాయి ఫినాన్షియల్ ఇయర్ 21లో అయితే కనుక దట్ ఈస్ ఇన్ కంప్యూటర్ సాఫ్ట్వేర్లోని హార్డ్వేర్ సెగ్మెంట్లోని ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ వస్తున్నాయి అనమాట. క్లియర్. సో హియర్ ద గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక ఫస్ట్, సెకండ్, థర్డ్ హైయెస్ట్ ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్ వచ్చినవి. ఓకేనా. సో ఏ సెక్టార్ మీద వాళ్ళు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారంటే అమ్మ కంప్యూటర్ సాఫ్ట్వేర్స్ మీద, హార్డ్వేర్ సెగ్మెంట్స్ మీద ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు. సో వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ ఎఫ్డిఐ? ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్ రావడం వల్ల ఇండియా ఎకానమీకి మంచిదా కాదా? ఎస్, ఇట్ రిఫ్లెక్ట్స్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ ఇన్ ఇండియాస్ మార్కెట్. సో ఒకరిని చూసి ఇంకొకరు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, రైట్. సో ఆటోమేటిక్గా గ్లోబల్ నుంచి చాలా దేశాల నుంచి కూడా మనకి ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్ అనేవి రావడం అనేది జరుగుతుంది. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది? ఇట్ ఇంక్రీజెస్ ద ఎంప్లాయ్మెంట్ అండ్ ఎకనామిక్ గ్రోత్. ఎఫ్డిఐ ఎప్పుడైతే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయో మన ఇక్కడ డిఫరెంట్ సెక్టార్స్లోని, ఓకేనా, ఆటోమేటిక్గా ఇట్ విల్ క్రియేట్ ద న్యూ జాబ్స్, ఇట్ విల్ హెల్ప్ ద రెడ్యూస్ ద అన్ఎంప్లాయ్మెంట్ అమాంగ్ ద ఎడ్యుకేటెడ్ యూత్. ఓకేనా. సో ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్ ఇస్ ద గుడ్ ఫర్ కంట్రీ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. ద స్కిల్స్ అండ్ గెయిన్డ్ ఎన్హాన్స్డ్ త్రూ ద ట్రైనింగ్ అండ్ ఎక్స్పీరియన్సెస్. అండ్ బ్యాక్వర్డ్ ఏరియాస్ అన్నీ కూడా డెవలప్మెంట్ అవుతాయి. బికాస్ ఆఫ్ దిస్ ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్ వల్ల బ్యాక్వర్డ్ ఏరియాస్ అన్నీ కూడాను డెవలప్మెంట్ అవుతాయి. ప్రొవిజన్స్ ఆఫ్ ఫినాన్స్ అండ్ టెక్నాలజీ. సో న్యూ టెక్నాలజీ అనేది మనకి ఇంట్రడక్షన్ అవుతూ ఉంటుందన్నమాట. అండ్ ఎక్స్పోర్ట్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఇంక్రీజ్ ఇన్ ఎక్స్పోర్ట్స్, దట్ క్రియేషన్ ఆఫ్ 100% ఆఫ్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్స్ అండ్ ఎకనామిక్ జోన్స్ హ్యావ్ ఫర్దర్ assisted by the FDI's investors. Then exchange rate stability కూడా ఉంటుందన్నమాట. సో దీస్ ఆర్ ఆల్ ద మనకేంటి ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్ అనేవి ఎక్కువగా రావడం వలన మనకి కలిగే పాజిటివ్ సైన్స్. సో మీరు యూపీఎస్సి మెయిన్స్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయితే కనుక అంటే చదివినప్పుడు మెయిన్స్ ఓరియంటెడ్ అప్రోచ్లో చదువుకోవాలి. సో అలా చదివినప్పుడు ఓకేనా. సో ఈ పాయింట్స్ అన్నీ కూడా మీరు మైండ్లో పెట్టుకోవాలి. ఎఫ్డిఐ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్కి వచ్చినప్పుడు దాని వలన కలిగే భారతదేశానికి కలిగే ఉపయోగాలు ఏంటన్నీ కూడాను మీరు లిస్ట్ అవుట్ చేయాలన్నమాట. సో దీస్ ఆర్ ఆల్ ద సైడ్ హెడ్డింగ్స్ నీట్గా పెట్టి రాస్తే బాగుంటుంది ఆన్సర్. నాట్ ఓన్లీ ఏపీఎస్సీ గ్రూప్ 1లో కానీ, తెలంగాణ స్టేట్ గ్రూప్ 1లో కానీ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఎక్కడెక్కడైతే ఉంటుందో, ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్ ఎగ్జామినేషన్ ఎక్కడైతే ఉంటుందో థియరీ పార్ట్ అన్నిట్లోని మీరు ఈ డేటాను యూస్ చేసుకోవచ్చు. And next one, sustainable alternative towards affordable transportation. So recently Union Minister ఏం చేస్తుందంటే Petroleum of Natural Gas and Steel presided over a virtual ceremony conduct చేశారు, in which number of initiatives were launched to provide the major fill up to the SATAT initiative. So what is this SATAT initiative? Okay, now I will discuss here. That is what here, sustainable alternative towards affordable transportation. Okay na, SATT is nothing but what this one, SATAT, sustainable alternative towards affordable transportation. So here Union Ministry, what is the ministry here? Petroleum and Natural Gas and Steel presided over the virtual ceremony and they వాళ్ళు చాలా ఇనిషియేటివ్ని లాంచ్ చేశారు. ఓకేనా. సో వాట్ ఆర్ ద ఇనిషియేటివ్స్ అవన్నీ సెకండరీ. హియర్ cooperation agreement was signed by oil and gas majors including Indian Oil, HPCL, BPCL, GAIL, IGL అంతా తెలుసు కదా వీళ్ళు ఆయిల్ అండ్ గ్యాస్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ పర్సనాలిటీస్ ఇవన్నీ కూడాను. ఓకేనా. దట్ మీన్స్ ఆర్గనైజేషన్స్ ఇక్కడ. ఓకేనా. ఫర్ ద ప్రమోషన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ SATT. సో వాట్ ఈస్ దిస్ SATT? I will explain. This scheme was launched in 2018 by Ministry of Petroleum and Natural Gas. ఓకే. ఈ స్కీమ్ని SATAT అనే స్కీమ్ని 2018లోని మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ వారు లాంచ్ చేశారు. అసోసియేషన్ విత్ ఎవరితోని? ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్తోని అండ్ భారత్ పెట్రోలియం BPCL, రైట్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్తోని అండ్ హిందుస్థాన్ HPCL, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్తోని. సో మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం న్యాచురల్ గ్యాస్, ఓకే, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్తోని
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్తోని, భారత్ పెట్రోలియం కార్పొరేషన్తోని, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్తోని అనుసంధానమయ్యి ఈ SCATAT అనే స్కీమ్ని లాంచ్ చేసింది. సో వీళ్ళు ఏంటంటే కనుక వాట్ ఈస్ దిస్ ద టార్గెట్ ఇక్కడ ఏంటంటే కనుక యాజ్ పర్ SCATAT స్కీమ్ ప్రకారము ఎంత ప్రొడ్యూస్ చేయాలంటే కనుక 15 MMT ఆఫ్ CBG మీన్స్ ఏంటి ఇక్కడ కంప్రెస్డ్ బయోగ్యాస్ ఫ్రమ్ 5,000 ప్లాంట్స్ బై 2023. సో 2023 కల్లా 5,000 ప్లాంట్ల నుంచి 15 MMTల కంప్రెస్డ్ బయోగ్యాస్ని ప్రొడ్యూస్ చేయాలి అనేది వీళ్ళ యొక్క ఉద్దేశం అనమాట. సో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్రొడక్షన్ ప్లాంట్స్ అండ్ మేక్ దట్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ఏదైతే ఉందో అవైలబుల్ ఇన్ ద మార్కెట్ ఫర్ యూజ్ యాజ్ ఎ గ్రీన్ ఫ్యూయల్. సో వాట్ ఈస్ దిస్ కంప్రెస్డ్ బయోగ్యాస్ అని అంటే దీన్ని న్యాచురల్గా ప్రొడ్యూస్ చేస్తారు. ఓకేనా, బయోగ్యాస్ ఈజ్ ప్రొడ్యూస్డ్ న్యాచురల్లీ త్రూ ఏ ప్రాసెస్ ఆఫ్ ఎనోరబిక్ డీకంపోజిషన్, అంటే ఫ్రమ్ వేస్ట్ బయోమాస్ సోర్స్ లైక్ అగ్రికల్చర్ రెసిడ్యూ, క్యాటల్ డంగ్ నుంచి, షుగర్ కేన్ నుంచి, మున్సిపల్ సాలిడ్ వేస్ట్ ఉంటుంది కదా, సో దాని నుంచి తయారవుతుంది అనమాట ఇది. సో ఇట్ ఈజ్ ప్రొడ్యూస్డ్ త్రూ న్యాచురల్లీ. దాన్ని ప్యూరిఫికేట్ చేసిన తర్వాత ఇట్ ఈజ్ కంప్రెస్డ్. ఓకేనా, ఈ వేస్ట్ అంతా తీసుకొని దాన్ని ప్యూరిఫై చేస్తారు అండ్ ఇట్ ఈస్ కంప్రెస్డ్ అండ్ కాల్డ్ ఏమంటారు దాన్ని కంప్రెస్డ్ బయోగ్యాస్ అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్, దిస్ టాపిక్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మా. కంప్రెస్డ్ బయోగ్యాస్ అంటే ఏంటంటే దీన్ని న్యాచురల్గా ప్రొడ్యూస్ చేస్తారు. అంటే ఇప్పుడు నార్మల్గా అగ్రికల్చర్ వేస్ట్ కానీ, క్యాటిల్ డంగ్ నుంచి కానీ, షుగర్ కేన్, నెక్స్ట్ మున్సిపల్ సాలిడ్ వేస్ట్, మన యొక్క వేస్ట్ అంతా ఉంటుంది కదా, మున్సిపల్ సాలిడ్ వేస్ట్, సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ వేస్ట్. సో ఇవంతటిని కూడా గ్యాదర్ చేసి వాటిని ప్యూరిఫికేషన్ చేసి వాటిని కంప్రెస్ చేసి దాని నుంచి ఈ బయోగ్యాస్ని తయారు చేస్తారనమాట. ఇట్ ఈస్ హై మీథేన్ కంటెంట్. సో దీనిలో ఎక్కువగా ఏంటుంటుంది, మీథేన్ ఉంటుంది. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. కంప్రెస్డ్ బయోగ్యాస్లోని హై క్వాంటిటీ ఉన్నటువంటి కెమికల్ ఏది అంటే కనుక దట్ ఈస్ మీథేన్. సో ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ సిమిలర్ టు ద కమర్షియల్లీ అవైలబుల్ న్యాచురల్ గ్యాస్ ఏదో, సో దానికి ఈక్వల్గా ఉంటుంది. ఓకేనా, ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ సిమిలర్ టు ది కమర్షియల్లీ అవైలబుల్ న్యాచురల్ గ్యాస్ ఇన్ ఇట్స్ కంపోజిషన్ అండ్ ఎనర్జీ పొటెన్షియల్ లెవెల్ కూడా ఈక్వల్గా ఉంటుంది. సో దీన్ని మనం ఆల్టర్నేటివ్గా యూజ్ చేసుకుందాం. కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ వీ హ్యావ్, CNG వీ హ్యావ్. ఓకేనా, సో CNG ప్లేస్లోని మనం వీ కెన్ యూజ్ దిస్ బయోగ్యాస్, కంప్రెస్డ్ బయోగ్యాస్. So it can be used an alternative renewable automotive fuel with a similar calorific value and the other properties similar to CNG. Right? So this is very important because of this SCATAT scheme ద్వారా ఏంటంటే కనుక 2023 కల్లా 5,000 ప్లాంట్లు పెట్టి దానిలోని ఈ కంప్రెస్డ్ బయోగ్యాస్ని ప్రొడ్యూస్ చేయాలని అనుకుంటున్నారు. రైట్, సో ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాను, ఆ క్వశ్చన్స్ని మీరు ప్రాక్టీస్ చేయండి. అంటే నేను చెప్పిన టాపిక్లోంచి క్వశ్చన్స్. సో ఒకసారి ట్రై చేయండి. స్టాగ్ఫ్లేషన్ ఈజ్ అన్ ఎకనామిక్ కండిషన్ విచ్ ఇన్క్లూడ్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫీచర్స్. స్టాగ్ఫ్లేషన్ ఎలా ఉంటుంది, ఎలా చేయాలో చెప్తాను చూడండి. స్టాగ్ఫ్లేషన్ అంటే మీకు వెంటనే ఏం గుర్తు రావాలి, హై ఎకనామిక్ గ్రోత్. ఎకనామిక్ గ్రోత్ లోగా ఉంటుంది, అన్ఎంప్లాయ్మెంట్ రేటు హైగా ఉంటుంది, ఇన్ఫ్లేషన్ హైగా ఉంటుంది. సో ఇందులో ఎక్కడ మనకి స్లో ఎకనామిక్ గ్రోత్, ఎస్ దిస్ ఈస్ ద కరెక్ట్ వన్. లో ఇన్ఫ్లేషన్, నో హై ఇన్ఫ్లేషన్ ఉంటుంది. సో దిస్ ఈస్ ద కరెక్ట్. సో వాట్ ఈస్ ద ఆన్సర్ కరెక్ట్ హియర్, 2 and 4. హై ఎకనామిక్ గ్రోత్ ఉంది కాబట్టి 1ని ఎలిమినేట్ చేసేయాలి. సో దీస్ 2 ఆన్సర్స్ ఆర్ నాట్ కరెక్ట్. ఓకేనా, స్లో ఎకనామిక్ గ్రోత్ ఉంటుంది అండ్ హై ఇన్ఫ్లేషన్ రేట్ ఉంటుంది. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. లైక్ దిస్ వీ హ్యావ్ టు డూ. ఓకే, నెక్స్ట్ వన్, launch of revamped central government health scheme. That is what సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని రీవ్యాంప్ చేశారు. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ దీన్ని రీవ్యాంప్ చేశారు. అంబ్రెల్లా స్కీమ్ ఆఫ్ రాష్ట్రీయ ఆరోగ్య నిధి అండ్ డిస్క్రిషనరీ గ్రాంట్ ఆన్ నేషనల్ హెల్త్ అథారిటీ. Okay, it is an IT platform were recently launched. National Health Authorities IT platform were recently launched. So these two are launched recently. Rashtriya Arogya Nidhi and Discretionary Grant. So these comes under automatically health kada. So Ministry of Health పరిధిలోకి వస్తుంది. What is the objective ఏంటంటే ఇక్కడ కనుక క్యాష్లెస్, పేపర్లెస్, సిటిజన్ సెంట్రిక్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయాలి. ఓకేనా, సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ని రీవ్యాంప్ చేశారు. సో దట్ ఇట్ ప్రొవైడ్స్ ద క్యాష్లెస్, పేపర్లెస్, సిటిజన్ సెంట్రిక్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయాలనేది వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశము. సో మనకి ఈ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ ఏదైతే ఉందో అదేంటి, ఇట్ ఈస్ ఏ కాంప్రహెన్సివ్ హెల్త్ స్కీమ్ ఫర్ సర్వింగ్ ద ఎంప్లాయీస్, పెన్షనర్స్, మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్, ఎక్స్ ఎంపీస్ ఎక్సెట్రా అండ్ దేర్ డిపెండెంట్ ఫ్యామిలీ మెంబర్స్.
సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ ప్రకారము ఏంటంటే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు కాంప్రహెన్సివ్ హెల్త్ స్కీమ్ ఇది. సో ఇట్ విల్ ప్రొవైడ్ ఎవరైతే సర్వింగ్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి పెన్షనర్స్ అంటే పెన్షనర్స్ ఎవరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ మెంబర్స్ ఆఫ్ ద పార్లమెంట్కి ఎంపీస్కి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అసిస్టెంట్ ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఈ డ్యూరింగ్ లాస్ట్ 7 yearsలోని ఇట్ ఈస్ ఎక్స్పాండ్ టు 72 cities. సో అండ్ ఆల్సో ఈ రిఫరల్ మాడ్యూల్ కూడా డెవలప్ చేశారు త్రూ నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ద్వారా అండ్ ఇట్ ఈస్ ఎనేబుల్డ్ దిస్ సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ డిస్పెన్సరీస్ అండ్ వెల్నెస్ సెంటర్స్ టు ద ఇష్యూ ద ఆన్లైన్ రిఫరల్ టు ద ఎంపానల్డ్ హాస్పిటల్స్. నెక్స్ట్ రాష్ట్రీయ ఆరోగ్య నిధి చూస్తే ఇందులో ఏంటంటే కనుక ఫినాన్షియల్ అసిస్టెన్స్ని ప్రొవైడ్ చేస్తారు. అప్ టు 15 lakhs ఈజ్ ప్రొవైడ్ టు పూర్ పేషెంట్స్. రిమెంబర్ దిస్, రాష్ట్రీయ ఆరోగ్య నిధి కింద పూర్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో హూ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ మేజర్ లైఫ్ థ్రెటనింగ్ డిసీజెస్, ఓకేనా, నాట్ ఫర్ స్మాల్ డిసీజెస్, ఎవరైతే మేజర్ లైఫ్ థ్రెటనింగ్ డిసీజ్తో బాధపడుతున్నారో ఆ పూర్ పేషెంట్స్కి 15 లక్షల రూపాయల ఫినాన్షియల్ అసిస్టెన్స్ని ప్రొవైడ్ చేస్తారు అండర్ దిస్ రాష్ట్రీయ ఆరోగ్య నిధి స్కీమ్. సో ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఆ సర్వీసెస్ అన్నీ కూడాను ఎలా అంటే కనుక అండర్ దిస్ రాష్ట్రీయ ఆరోగ్య నిధి కింద మనం అప్లై చేసుకోవాలి. దట్ ఈస్ బేస్డ్ ఆన్ ద యూనియన్ టెరిటరీస్ అండ్ స్టేట్ వైజ్ బీపీఎల్ థ్రెషోల్డ్ వాల్యూ అంటే బిలో పోవర్టీ లైన్ వాల్యూస్ ఇస్తారు కదా. సో బేస్డ్ ఆన్ దట్ వీ నీడ్ టు ఫైండ్ అవుట్. రైట్, నెక్స్ట్ వన్ హెల్త్ మినిస్టర్స్ డిస్క్రియేషనరీ గ్రాంట్. మినిస్టర్స్ డిస్క్రియేషనరీ గ్రాంట్ ఏంటంటే కనుక ఇక్కడ అండర్ దిస్ మ్యాక్సిమం అమౌంట్ ఎంత, 1,25,000 రూపాయలు ప్రొవైడెడ్ టు ద పేషెంట్స్ హూజ్ యాన్యువల్ ఇన్కమ్ ఈజ్ లెస్ దాన్ 1.25 lakhs. ఎవరికైతే సంవత్సరానికి 1.25 lakhs కంటే తక్కువ వేతనం ఉంటుందో, ఓకే, తక్కువ వేతనం ఉంటుందో వాళ్ళకి ఫినాన్షియల్ అసిస్టెన్స్ని ప్రొవైడ్ చేస్తారు. అది కూడా మ్యాక్సిమం అమౌంట్ 1.25 lakh ప్రొవైడ్ చేస్తారు అండర్ దిస్ హెల్త్ మినిస్టర్స్ డిస్క్రియేషనరీ గ్రాంట్. ఇది హెల్త్ మినిస్టర్స్ డిస్క్రియేషనరీ గ్రాంట్. సో ఈ గ్రాంట్లో ఎంత గ్రాంట్ చేస్తారు, 1,25,000 గ్రాంట్ చేస్తారు. సో బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో దే కెన్ అప్లై ఫర్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ అండర్ బోత్ స్కీమ్స్ బై ప్రొవైడింగ్ దేర్ రేషన్ కార్డ్ నెంబర్స్. సో రేషన్ కార్డ్ నెంబర్స్ ప్రొవైడ్ చేసి సో దట్ వీ కెన్ ఐడెంటిఫై వెదర్ ఇట్ ఇస్ పూర్ ఆర్ నాట్. ఓకేనా. See here, see the question, which of the following was launched? Scheme was provided recognition of SDO. So recognition of SDO, దేని ద్వారా, వన్ నేషన్ వన్ స్టాండర్డ్, రైట్, విజన్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దిస్ వన్. సో దీన్ని ఎవరు లాంచ్ చేశారు, నీతి ఆయోగా, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్సా, సెంట్రల్ పొల్యూషన్ బోర్డా? సో ఆన్సర్ ఇస్ వాట్, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్. Consider the following statement regarding the sustainable alternative towards. It is an initiative aimed at setting up of compressed biogas production plants. Yes. The initiative was launched by the Ministry of Petroleum and Natural Gas. So see the questions here, see the question carefully here. Consider the following statements regarding the sustainable alternative affordable transportation initiative. So the initiative was launched by the Ministry of Petroleum and Natural Gas. So this is the correct one. So 2 is the correct. It is an initiative aimed at setting up of compressed biogas production plants and to get production plants ni cheyali and also they need to get how much 15 MMT biogas ni 2030 kalla తీసుకురావాలి. సో ఆన్సర్ ఇస్ ఐ థింక్ బోత్ 1 and 2. ఓకే, సో ఇక్కడితో నేను స్టాప్ చేస్తానండి. నెక్స్ట్ క్లాస్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఐ విల్ స్టాప్ హియర్. Thank you so much. Do subscribe to our channel Sankalp Study Success.